రెండు చేతులు ఏసై. ఎప్పుడు ఏసైకి ఏది చేసినా సరే శ్రేష్టమైన చేయాలి, మంచిది చేయాలి, చేతులు లేని వారిలాగా ఉండకూడదు. ఓకేనా? రెడీ? హల్లెలూయా. మొదటగా తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుని మహిమ చెల్లిస్తున్నాను. నన్ను ఎంతవరకు ఇక్కడ వరకు తీసుకొచ్చిన దేవాదేవి మహిమ, దేవుని కృప లేకపోతే నేను ఎంతవరకు రాను. దేవుని కృప వల్ల మాత్రమే దేవుడు నన్ను ఇక్కడనే కాదు, చాలా చర్చి దేవుడు నాకు సహాయం చేసి మెసేజ్ చెప్పడానికి కావచ్చు, నిలబడడానికి కావచ్చు. సో నాకు ఒక అది వెళ్ళే ముందు ఈ 4 రోజులు పాస్టర్ గారు నన్ను ఎంతో బాగా చూసుకొని మటన్, చికెన్, దాంతోపాటు కావాల్సినవన్నీ పెట్టారు. హల్లెలూయా. సో అంత మంచి ప్రేమను చూపించిన దైవ సేవకులకి, దైవ సేవకులను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘానికి, ప్రతి ఒక్కరికి, కుటుంబస్తులకు కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. దాన్ని బట్టి కావాల్సిన దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నా యొక్క జీవితం చూస్తే కొన్ని సంవత్సరాల క్రిందట మా తల్లిదండ్రులు ఒక ప్రార్థన చేసేవారు. ఏమంటే, అయ్యా మా కొడుకును వాడుకో అని ప్రార్థన చేసేవారు. అప్పటికి నా లెవెల్ ఎలా ఉండేదంటే కింద లెవెల్ ఉండేది, కింద ఉండేది నా పని. ఎవరి ముందని మాట్లాడాలంటే, మైక్ పట్టుకోవాలంటే ఉనికేసేవాడిని. దేవుడి దర్శనాలు ఏంచి చాలా బలంగా చూపెట్టేవాడు, ప్రవచించేవాడు. ఏ సేవకులు వచ్చినా బాబు దేవుడు నీ జీవితంలో మంచి కార్యం చేస్తాడని చెప్పేవాడు. నా జీవితం వస్తే కనీసం మాట్లాడడానికి కూడా భయపడిపోయాడు. నన్ను ఎలా వాడుకుంటావయ్యా, నన్ను వదిలే బాబు, నన్ను వదిలే అంటే లేదు. దేవుడు అన్నాడు, నువ్వు కావాలా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఓకే? దేవుడు మనం కొన్నిసార్లు ఏ విధంగా ఆలోచిస్తామంటే, అన్ని కలిగిన వారిని ఎప్పుడు దేవుడు ఎంచుకోడు. ఓకే? అన్ని కలిగిన వారిని వాడుకున్నాడు అనుకో, తర్వాత ఏమన్నాడు తెలుసా, దేవుడు ఎక్కడ వాడుకున్నాడు, నా జ్ఞానం బట్టి నేను పైకి వచ్చాను, నాదే డబ్బు ఉంది కాబట్టి నేను పైకి వచ్చానని చెప్పుకుంటారు కదా. సో దేవుడు ఒక వాక్యం మాట్లాడాడు ఎప్పుడు నాతో, ఏమనంటే, జ్ఞానవంతులను అవమానపరచుటకు జ్ఞానహీనులను వాడుకుంటాడు, బలవంతులను అవమానపరచుటకు బలహీన. సో ఇవన్నీ అయ్యా అయితే నేను అవన్నీ అరుగుంది, నాకు అవన్నీ ఉన్నాయి. అన్ని జ్ఞానం ఉందా నాకు లేదు, లేని వాటిగానే ఉన్నాను. సో నా జీవితం నీకు ఇస్తున్నాను. బాప్తిజం తీసుకోక ముందుకు నా జీవితం ఎలా ఉండదంటే, చిన్నప్పటి నుంచి నాకు నిజం చెప్తున్నాను, బైబిల్ అన్నా, వాక్యం అన్నా నాకు నచ్చేది కాదు. ఎందుకంటే నా స్నేహితులు చూస్తే ఈ పండుగలకు వెళ్ళేవారు, అక్కడ డ్యాన్స్ చేసేవారు, అక్కడ డబ్బులు కొట్టేవారు, ఎంజాయ్ చేసేవారు లోకంలో. నా మైండ్ సెట్ ఎలా ఉండదంటే, నేను కూడా వాళ్ళకి మా తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాను, ఎంచేపు ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము, ఉపవాస ప్రార్థనలు అంటారు, సమయం దొరికే ప్రార్థన అంటారు. అసలు నేను ఎందుకు అనవసరంగా పుట్టాను రా బాబు అని చెప్పి బాధపడేవాడు. దాని విలువ నాకు తెలియలేదు. ఒకరోజు వచ్చింది ఆ విలువ ఏంటంటే, దేవుని దర్శించే సమయం. హల్లెలూయా. దేవుడు తెలియజేస్తాడు. ఓకే, దాని విలువ మనకు తెలియలేదు అనుకో, ఆ సమయానికి మనం ఏదైనా చేస్తూ ఉంటామో, సమయం వస్తుంది, దేవుడు ప్రతి దానికి సమయం చూపిస్తూ ఉంటాడు. తర్వాత అర్థమైంది, ఎంత కృప చూపించాడు నా మీద దేవుడు. మా గ్రామస్తుల్లో ఎవరు క్రైస్తవులే లేరు, అది కూడా సేవకుల కుటుంబంలో దేవుడు నన్ను పుట్టించాడు. ఎంత కృప చూపించాడు. ఒకప్పుడు నేను అనవసరంగా పుట్టాను. ఈ యొక్క ఇంట్లో ఎందుకు పుట్టాను నేను, మా పెద్దమ్మలు పుడితే వాళ్ళు పండుగలు చేసుకుంటారు, వాళ్ళు ఇది చేస్తారు. దేవుడికి నా మైండ్ సెట్ ఎలా ఉందంటే, లోకంలో ఆ యొక్క గుడుల ముందు ఏ విధంగా అయితే పూజారులు ఉంటారు గుడిలో, సో మందిరంలో కూడా సేవకులు ఉంటారు. వాళ్ళు ఆ ధనాన్ని తెచ్చుకొని వాళ్ళు ఆ కుటుంబాన్ని పోషించుకుంటారు. అలా సంఘం కూడా వచ్చింది, వాళ్ళు అలా పోషించుకుంటారు. నా మైండ్ సెట్ అలాగ ఉండేది. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, సంఘం లేదంటే సేవకులు పనిచేస్తుంది దేనికోసం అంటే దేవుడి కోసం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విధంగా నా మైండ్ సెట్ ఉండేది. బైబిల్ కాలేజ్ వెళ్ళక ముందు నేను కేరళలో వెళ్ళాను. వెళ్ళక ముందు నా జీవితం ఎలా ఉండేదంటే, అంత రివర్స్ ఉండేది. మమ్మీ డాడీ చెప్పేవారు, నా బతికి ఎప్పుడు ఫెయిల్ అవడం ఏదైనా ఎగ్జామ్లో ఫోన్ చేసి డాడీ పాస్ అయ్యా లేదా, లేదు డాడీ ఫెయిల్ అయిపోయాను, సరేలే నెక్స్ట్ టైం రాసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడు నన్ను బాధ పెట్టేవారు కాదు. ఎందుకంటే దేవుడి దర్శనం లేదంటే దేవుడు వాగ్దానం గొప్పది. ఆయన చెప్పాడంటే ఆయన విడిచిపెట్టాడు. మనుషులు చెప్తే విడిచిపెడతారేమో కానీ దేవుడు మాట ఇచ్చాడంటే విడిచిపెట్టే పనే లేదు. ఓకేనా? సో ఆ విధంగా మా పేరెంట్స్ నన్ను ముందుకు నడిపిస్తుండేవారు. నేను కూడా ఆ ధైర్యం ఉండేది నాకు, ఓన్లీ మా తల్లిదండ్రులు నన్ను సపోర్ట్ చేస్తారు. సో దానికోసమైనా చదవాలని ఆశ ఉండేది. ఆ విధంగా ఉన్నప్పుడు నన్ను బైబిల్ కాలేజ్ కేరళ పంపించారు. పంపించిన తర్వాత అప్పటి వరకు నేను ఒక్కసారి కూడా ప్రార్థన చేయలే. దేవుడి యొక్క ప్రసన్నతను కావచ్చు, దేవుడి యొక్క ఆత్మను కావచ్చు, దేవుని యొక్క క్రియలు కావచ్చు, ఇవన్నీ లోకస్తులు ఎలా నమ్ముతున్నారు అలాగే క్రైస్తవులు కూడా నమ్ముతారు. అందులో వ్యత్యాసం లేదు, రెండు ఒకటే, సమానమే అనే ఉండేది నా మనసులో. కానీ అప్పటి వరకు ప్రార్థన చేయలేని వ్యక్తి, అప్పటి వరకు బైబిల్ చదవలేని వ్యక్తి, అప్పటి వరకు దేవుడితో మాట్లాడలేని వ్యక్తి
దేవునితో మాట్లాడిన తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్ళా. నాకు అక్కడ అర్థమైంది. ఒకప్పుడు నాతో నా స్నేహితులు ఉండేవారే, ప్రతిసారి ఫోన్ చేసారే సినిమాకి రారా, లోకం ఏదో విధంగా నన్ను పడవటాన్ని చూసేవారే, రే రారా ఆడుకుందాం రారా అనే వ్యక్తులు ఇప్పుడు ఎందుకు నాకు ఫోన్ చేయట్లేదు. బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేను దూరం అయిపోయాను. నా తల్లిదండ్రులు రోజు హాస్టల్ ఉన్నప్పుడు ఫోన్ చేసేవారు. బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత 3 నెలలు ఒకసారి ఫోన్ చేశారు. అప్పుడు నా దగ్గర మొబైల్ లేదనుకోండి, నా మొబైల్ పాడైపోయింది. ఆ 3 నెలలు కూడా ఎలా ఉండేవాడిని అంటే, నా జీవితమో ఏంటి, నా బ్రతుకు ఏంటి, అసలు ఏమవుతుంది అనేది ఉండేది. ఆ స్థితిలో ఒకరోజు దేవుడు దర్శించాడు. నా ప్రార్థన అన్నీ చెప్పాడు కదా, ఎప్పుడు విన్నాడో తెలియదు. ఈ యొక్క 4 రోజులు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రతి దగ్గర అదే మాట చెప్పేవాడు. సో ఇదే ప్రార్థన చేశాను, అయ్యా సరే నువ్వు నా పిలుపు అంటున్నావు, నీ పిలుపు అంటున్నావు, ఇదిగో నా తల్లిదండ్రులు చెప్తే నేను రావట్లేదు, నా సంఘం పంపించేశారు బైబిల్ కాలేజ్కి, నా తల్లిదండ్రులు పంపించేశారు బైబిల్ కాలేజ్కి, సేవకులు పంపిస్తారు బైబిల్ కాలేజ్. ఓకే, నేను నమ్ముతున్నాను, నీ దర్శనాలు నమ్ముతున్నాను, నీ యొక్క ప్రవచనాలు నమ్ముతున్నాను, నువ్వు మాట్లాడదామని నమ్ముతున్నాను. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాలి, మాట్లాడకపోతే వదిలేయండి, ఏదో పని చేసుకోండి. ఏదో మా మమ్మీ మాట మాడికి ఏమనంటే, అరే నీకు సేవ లేకపోతే ఏదో ఒక మెకానిక్ షెడ్లో పడిసి ఉంటారు. సో ఇలా మాట్లాడేవాడు, అదే మాట్లాడేవాడు. అయ్యా నన్ను వదిలేయ్యా, సేవ లేకపోతే నేను ఎందుకు చేసుకుంటాను అంటే, లేదు లేదు నాకు కావాలి. మొదటిసారి దేవుడు ఏ విధంగా మాట్లాడాడంటే, నాకు బాగా గుర్తు 3 విషయాలు మాట్లాడాడు దేవుడు. ఏమంటే, ఒకరోజు ఎక్కువగా ప్రార్థన చేశాను, అడుగుతున్నాను, అయ్యా నీ దగ్గర నుంచి నాకు సమాధానం రావాలి. ఇలాంటి డైరీ నా దగ్గర, అప్పుడు నాకు బైబిల్ అంతా నాకు ఏం పట్టలేదు, కొత్తగా నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. ఈ బైబిల్ కాలేజ్ ఈ యొక్క బుక్ లో ఒక్కొక్క పేజ్ మీద ఒక్కొక్క వాగ్దానం ఉంటుంది. అయితే అడుగుతున్నాను, అయ్యా నీ పరిచర్య అంటున్నావు కదా, నీ వాక్ అంటున్నావు కదా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను, నిన్ను అభివృద్ధి చెంది అలాంటి మాట నాకు వద్దు, నాకు పరిచర్య గురించే మాట్లాడు. మాట్లాడితే బ్రతికినంత కాలం నీకోసం బ్రతుకుతా. నాకు అప్పుడు వరకు సిగ్గు ఉండేది, భయం ఉండేది. ఆ కాంగ్ ఒకటి కొట్టేవాడిని చిన్నప్పటి నుంచి, డ్యాన్స్ ఒకటి వేసేవాడిని క్రిస్మస్కి. అంతకు మించి ఎవరి ముందు మాట్లాడేవాడిని కాదు, ఎందుకంటే భయం, సిగ్గు. మా తల్లిదండ్రులు చెప్పేవారు, అరే నీకు సేవ ఉంది, ఎవరైనా మా ఇంటికి వచ్చారనుకో, మా కొడుకు సేవ చేస్తాడు, సేవకుడు అనేవారు. లోపల మండిపోతుండేది, ఏం సేవ చేయడం ఏంటి, ఎందుకు మమ్మీ వాళ్ళు చెప్తారు అని బాధ ఉండేది నాకు. కానీ ఒక ఆలోచన పెట్టి పెద్ద అయిన తర్వాత మా తల్లిదండ్రులు ఎదిరించి ఏదో చేసుకుందాం అని ఒక ఆలోచన ఉంది నాలో. అయిపోయిన తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్ళా. అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టా. అప్పుడు ప్రార్థన తెలియదు, ఎందుకంటే నేను హాస్టల్లో పెరిగా నేను మా చెల్లి. సో స్నేహితులతో తప్ప ఇంకెవరితో మాట్లాడమంటారు. ఆ హాస్టల్లో ఏంటంటే నాకు ఎక్కడ మైనస్ ఏంటంటే, హాస్టల్లో అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడకూడదు, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడితే పెద్ద నరకం, నరకం కదా పాపం. సారీ. అయితే అది ఏ విధంగా నాకు మైండ్ అయిపోయిందంటే, ఎవరితో మాట్లాడకూడదు, ఒక్కనే ఉండాలి. ఇది నన్ను ఏం చేసిందంటే, దేవుడి గురించి చెయ్యాలన్నా చేయబుట్టేసేది కాదు, ఎందుకంటే భయం, సిగ్గు, వాళ్ళు చూసి నవ్వుతారేమో, వాళ్ళు మనల్ని ఏదో అనుకుంటారేమో, అది ఉండేది. అయిపోయింది. బైబిల్ కాలేజ్కి వెళ్ళి అడిగాను, దేవుడు మాట్లాడాడు మొదటిసారి. ఏమనంటే, కన్నీరు కారుస్తున్నాను, రోజు ఏడుస్తున్నాను, అయ్యా నువ్వు మాట్లాడాలయ్యా. నా స్నేహితులు డబ్బు ఉండాలి లేరా, ఫుడ్ బాగోలేదని వెళ్ళిపోతున్నారు. నా స్నేహితులు మంచి జ్ఞానం ఉండాలి లేరా, చదవలేదని ఫుడ్ బాగోలేదని చెప్పి వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతున్నాను, అయ్యా మోషే జ్ఞాపకం చేస్తున్నాను, మోషే సాకులు చెప్పుకుంటే నువ్వు సాకులు చెప్పు, నీ సాకులు చెప్పండి నీ దగ్గర, నా దగ్గర ఇది లేదు అది లేదు ఇది చెప్పను. నీ పరిచయం ఉంటే నాతో మాట్లాడు, నా తల్లిదండ్రులతో మాట్లాడే కదా, సేవకులతో మాట్లాడే కదా, ప్రవచనం ద్వారా మాట్లాడే కదా, దర్శనం ద్వారా మాట్లాడే కదా, ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడు అంటే, మొదటిసారి నువ్వు మాట్లాడేవంటే ఓపెన్ చేశారు, నువ్వు పరిచయం గురించి మాట్లాడండి, నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు, హల్లెలూయా. అప్పుడు అర్థమైంది దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అని. విశ్వాసం కలిగింది, మొదటి విశ్వాసం అది. అది అయిపోయింది. కొన్ని రోజులకి నా స్నేహితులు వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్కరు. మళ్ళా భయం కలిగింది, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నాకు భయం కలుగుతుంది, నేను వెళ్ళిపోయే స్టేజ్లో ఉన్నాను. నేను ఇంకా ఇంటికి కూడా ఇంటికి వెళ్తే మళ్ళీ బైబిల్ కాలేజ్ పంపిస్తారని నాకు తెలుసు. నేను వెళ్ళిపోతా, ఎక్కడ ఏదైతే తెలియదు వెళ్ళిపోదాం అని అయిపోయాను, ఫిక్స్ అయ్యాను. అయిపోయిన తర్వాత మరలా ఆ రోజు పడుకున్నాను, అయ్యా మాట్లాడేయా, నువ్వు నాతో దర్శించి మాట్లాడంటే, ఆ రోజు రాత్రి దర్శనం చూస్తున్నాను. నేను ఒక వ్యక్తి నాకు మొబైల్ ఇస్తున్నారు, అరే నీకు ఎవరో మాట్లాడతారంట, నా స్నేహితుడు ఎవరో ఇస్తుంటే, హలో ఎవరు అంటే, ఆ యొక్క మొబైల్లో నుంచి ఒక స్వరం వింటున్నాను. ఏమనంటే, నా కుమారుడా ఎందుకు భయపడుతున్నావు, నేను నీతో ఉన్నా, నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నీ జ్ఞానాన్ని ఇస్తా, నేను వాడుకుంటా, భయపడద్దు, నీతో ఎవరున్నా లేకపోయినా నేనున్నా. నేను దేవుడికి మాకు మాట ఇచ్చాను కదా, అయ్యా ఒక్క మాట మాట్లాడితే నీకోసం జీవిస్తానని. అయిపోయింది. మరుసటి రోజు లేసాను,
ప్రభా రాత్రి ఏదో జరిగింది, మర్చిపోయాను అలా ఏదో జరిగిందని మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు దేవుడు. నువ్వు మాట ఇచ్చావు కదా, మాట్లాడితే జీవిస్తానని చెప్పి, నీకు నా కోసం జీవిస్తావని అన్నావు కదా, నీ మాట్లాడాలి, బ్రతుకు నా కోసం అనగానే ఆ రోజు డిసైడ్ ఏమంటే అయ్యా ఈ రోజు నుంచి నా సిగ్గు విడిచిపెడతా, భయం కూడా విడిచిపెడతా, నువ్వు ఎంతమంది ముందు మాట్లాడమన్నా మాట్లాడతా, ఎందుకంటే నువ్వు మాట అడిగావు, నేను మాట అడిగాను, నువ్వు మాట్లాడితే జీవిస్తానని దేవుడు మాట్లాడాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దేవుడు నన్ను అలా నడిపిస్తున్నాడు, దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్ కాలేజ్ నేను బాప్టిజం తీసుకోకముందు వెళ్ళా, అందరూ బాప్టిజం తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేయాలి కాలేజ్లో. నేను అవేవి పట్టుకెళ్ళా, డైరెక్ట్ జాయిన్ అయిపోయాను. కానీ దేవుడు కృప ఏంటంటే దేవుడు అంచులంచులుగా నాతో మాట్లాడుతూ నన్ను దర్శిస్తూ, అదొకటే కాదు చాలా విషయంలో దేవుడు నాకు దర్శనాలు చూపెట్టేవాడు, దర్శనాలు చూపిస్తూ మాట్లాడుతుండేవాడు. అయితే ఒకటే భయం వేసింది, అసలు దేవుడు నన్ను వాడుకుంటాడా, దేవుడు నన్ను నిలబడతాడు నిజంగా, అసలు దేవుడు ఉన్నాడా. కొన్ని సమయాలు ఉన్నాయి, కానీ ఆ సమయంలో ఒక ప్రార్థన, కొత్తగా బైబిల్ చదువుతున్నాను, మొదటి నుంచి చదువుతుంటే మోషే గురించి మాట్లాడేవాడు. మోషే మాట్లాడలేనివాడు, మోషే చెప్పేవాడు షాక్, అయ్యా నేను చేయలేదు, మాట్లాడలేను, నేను నట్టువాడిని అని చెప్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నో లక్షల మందిని నడిపించాడు మోసే. అక్కడ కానీ మోసే కానీ నిలబడకపోతే అంతమందిని నడిపించగలదా? ఆ వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నిలబడి నా కోసం, సాకులు చెప్పొద్దు నాకు, నువ్వు నిలబడంతే. ఆ రోజు డిసైడ్ అయ్యా, దేవుడికి అప్పగించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్ తెలుస్తాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుడు ఈ రోజు నాతో మాట్లాడతారని? ప్రేమ మాట్లాడతాడా, దేవుడు మాట్లాడతాడా? ప్రేమ మాట్లాడతాడా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడా? ఆమేన్. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం చెవులు మూసుకున్నాం అనుకో, చెవులు ఉంటాయి, కొన్నిసార్లు మన చెవులు ఎక్కడ పరిగెడతాయి అంటే, ఆ వ్యక్తి ఇంటికి వస్తున్నాడు కదా, ఆ వ్యక్తి ఇది చేస్తున్నాడు కదా నాకు అని చెప్పి మన ఆలోచన కొన్నిసార్లు పరిగెడితే, చెవులు ఉన్నవారు వినును గాక. ఆమేన్. అందరూ బైబిల్ తెలిసినట్లయితే ఈరోజు మన అంశము, మన అతిశయం ఏంటి? అతిశయం అంటే తెలుసా? సపోజ్ మన దగ్గర ధనం ఉందనుకో, ధనాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర ధనం ఉంది. మన దగ్గర జ్ఞానం ఉందనుకో, కొంతమంది జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తుంటారు. వాళ్ళ దగ్గర జ్ఞానం లేదురా, మన దగ్గర జ్ఞానం ఉంది. కొన్నిసార్లు మన దగ్గర ఉన్న ఆస్తిని బట్టి, బంగారాన్ని బట్టి అతిశయిస్తుంటాం. అతిశయిస్తామా మనం? నేనైతే అతిశయించాను కొన్నిసార్లు. కానీ ఈరోజు మనం నిజంగా దేవుని దగ్గర అతిశయించాలా వద్దా? చెప్పండి, అతిశయించాలా వద్దా? అతిశయం అనేది మనలో ఉండాలా వద్దా? ఒకటే చెప్పాలి, ఉండాలా? ఎస్. ఈరోజు మన అంశములు 1 సమయంలో 17వ అధ్యాయము 38వ వచనం నుంచి 47వ వచనం వరకు మనం చూసుకుందాం. ఎవరైనా బిగ్గరగా ఒకరు తన యుద్ధ వస్త్రములను దావీదుకు ధరింపజేసి రాతి శస్త్రాలను ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించింది. ఈ సామాగ్రి దావీదుకు వాడుకోలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకుని వెళ్ళ కలిగినది లేదని చూసుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేదని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాను. ఓకే, ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహిమన్నతుడా నాలుగు స్థుతిస్తున్నా తీసుకుంటున్నా. అయ్యా నేనైతే అడుగుండి కాను, పరిశుద్ధాత్మ దేవా మాతో మాట్లాడండి, మా హృదయానికి అప్పగించేలా సహాయం చేయండి. ఎస్ వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా ప్రభావ మీరే మా హృదయాన్ని దర్శించమంటే యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు గొలియాత్ ఈ స్టోరీ మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. ఇప్పటికీ బాగా గుర్తుంది. సండే స్కూల్ వెళ్ళాము, దావీదు గొలియాతును ఒడిస్సలతో కొట్టే. ఎన్నిసార్లు కొడతాడంట? ఒకసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి కాదు, నాలుగోసారి కాదు, 5వ సారి. ఓకే, ఇదంతా మనకు తెలిసిన స్టోరీయే. కానీ దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. ఏమంటే గొలియాతును కొట్టడానికి ఎవరు లేరంట, ఎవరు యుద్ధం చేయడానికి తన ముందు నిలబడడానికి గడాగడాగడా ఒడికేస్తున్నారు. సరిపోవట్లేదు ధైర్యం. ఎందుకంటే గొలియాత్ చాలా పొడవున్న వ్యక్తి, చాలా బలమైన వ్యక్తి, చాలా శక్తివంతమైన వ్యక్తి. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు భయపడిపోతున్నారు. రాజుకు కూడా భయం వేస్తుంది.
ఎవరు యుద్ధం చేయమన్నా చేయడానికి ముందుకు రావట్లే. అయితే ఇక్కడ దావీదు ఏం చేస్తాడంటే గొర్రెలు కాసుకుంటాడు. ఏం చేస్తాడు? గొర్రెలు కాసుకున్న వ్యక్తిని తీసుకొచ్చి బాబు యుద్ధం చేయాలంటే చేస్తాడా? చేయడు. ఇక్కడ యుద్ధంలో నైపుణ్యత ఉన్న వాళ్ళే చేయలేకపోతున్నారు. యుద్ధం అనుభవం ఉంది, యుద్ధం చేశారు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. అయితే ఆ యుద్ధంలో చేసిన వారే భయపడిపోతున్నారు. దావీదు చిన్నవాడు, పొట్టువాడు, ఇంకా బైబిల్ చూసినట్లయితే ఎర్రని వాడు అని ఉంటుంది. ఎర్రని రూప సౌందర్యం గలవాడు అని ఉంటుంది. చిన్నవాడు, వాళ్ళ అన్నలే గొలియాతుని చూసి భయపడిపోతున్నారు. అలాంటిది ఇక్కడ చూడండి, కొన్నిసార్లు మన చూపు దేని మీద కలుగుతుందంటే, మన దగ్గర అన్నీ ఉన్నాయనుకో మనం ధైర్యంగా ఉంటావా, అన్న మించినవాడు లేడంట. కొన్నిసార్లు ఏమీ లేదనుకో వదిలే వద్దు, మనకు వద్దు, వదిలే. సో మన చూపు ఏ విధంగా ఉంటుందంటే, మన కంటికి కనిపిస్తే పెద్దగా కనిపించింది అనుకో ధైర్యంగా ఉంటా. ఇక్కడ దావీదు విశ్వాసం ఏంటంటే, నా ముందు ఎటువంటి వాడున్నా నేను భయపడను. హల్లెలూయా. నా ముందు ఎటువంటి సమస్య ఉన్నా నేను భయపడను. అది ఎటువంటిదైనా కావచ్చు, అది అప్పుల భారం కావచ్చు, ఇరుకు ఇబ్బంది కావచ్చు. హల్లెలూయా. కొన్నిసార్లు మన ఈ భయం ఏం చేస్తుందంటే తిన్నవారిని తినవద్దు. కొన్ని సంవత్సరాలు బ్రతకాలి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ బాబు కొన్ని నెలలు చచ్చిపోతాడు, నిజంగా చచ్చిపోతాడు. ఎందుకంటే భయానికి ఏమవుతుందో తెలియదు. ఈ భయం ఏం చేస్తుందంటే తిన్నవారిని తినవద్దు, బ్రతుకున్నాడని చంపేస్తుంటది. భయం మనోడికి రాకూడదు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే గొలియాత్ అన్ని ధరించుకున్నాడు. దావీదు తన చేతిలో ఒడిసెలు ఉంటాడు, అంతే, కర్ర ఉంటుంది, అంతే. గొలియాత్ వచ్చి అంటాడు, ఎవడైనా వస్తాడా నా మీదకి యుద్ధం చేయడం కంటే, అందరూ భయపడి ఎవరు వెళ్ళరు. అయితే ఇక్కడ దావీదు చెప్పిన మాట చూస్తే దావీదు కన్నీ తొడుగుతారు. ఏమంటారు, సరే ఏదో వద్దులేండి, సరే ఆ వస్త్రాలు ధరిస్తారు. అయితే కావలసిన అన్ని ధరించిన తర్వాత దావీదు అంటాడు, నాకు అవన్నీ వద్దు, నాకు అవన్నీ వాడుకోలేదు, నేను ఎప్పుడు వాడలేదు, నాకు వాటితో పని లేదంతే. ఈరోజు కొంతమంది అంటారు డబ్బు ఉంటే అన్ని చేసేస్తానంటారు, బంధువులు ఉంటే అన్ని చేసేస్తానంటారు. ఈరోజు దేవుని కృప లేకపోతే ఏమి చేయలేము. హల్లెలూయా. చేయగలమా? బిగ్గరగా చెప్పాలి, చేయగలమా? యేసయ్య ఉంటే చేయలేమా? చేస్తాం. ఇక్కడ దావీదు దగ్గర ఏమీ లేదు, దావీదు ఏం లేదు, ఒడిసెలు ఉంది, కర్ర ఉంది, అంతే. దానికి యుద్ధానికి వెళ్తారా? నిజంగా చెప్పాలంటే ఇక్కడ గొలియాత్ ఏమన్నాడంటే, నువ్వు ఎవరనుకున్నావు, నన్ను ఎవరనుకున్నావు? కర్రను తీసుకొస్తున్నావు, రాళ్ళని తీసుకొస్తున్నావు, నేను ఎవరో తెలుసా నీకు? నిజంగా దావీదు ఏం చేస్తాడంటే వెళ్తాడు, నాకేం అవేవి వద్దు. వెళ్తాడు, ఒక 5 రాళ్ళు ఏరుకుంటాడు, కర్రను పట్టుకొని వస్తాడు, ఆ ఒడిసెలు తీసుకొని వస్తాడు. ఏమో నేను అవుతున్నా, నువ్వే దావీదు. హల్లెలూయా. అయితే వాడు ఏం చేస్తాడంటే గొలియాత్ ఏం చూస్తున్నాడు, ఏమనుకున్నాను అన్నాడు, రాళ్ళు తీసుకొస్తున్నాడు ఏంటి, కుక్కనా నేనేమన్నా, అదే అంటాడు. చూడండి, చదవండి. ఏమంట, నేను కుక్కనేంటి బాబు, నేను కుక్కనా? కర్రలు తీసుకొస్తున్నావు, రాళ్ళు తీసుకొస్తున్నావు, నేనే కుక్క అనుకున్నావా? ఇక్కడ దావీదు చూడండి 5 రాళ్ళు తీసుకొచ్చాడు. నేను అడుగుతున్నాను, ప్రభువా ఒక రాయితో కొట్టి చంపేసినట్టు 5 రాళ్ళు ఎందుకు అవసరమా? ఒకవేళ నాకు నిజంగా అంతే విశ్వాసం ఉంటే ఒక రాయి తీసుకుని వస్తాను, 5 రాళ్ళు తీసుకున్నాడు ఎందుకు ప్రభు అని అడిగితే, దేవుడు నాతో, నేను ఆలోచిస్తుంటే దేవుడు నాకు జ్ఞానం కొంచెం తెలియజేస్తాడు. ఏమంటే తన విశ్వాసం ఏంటంటే 1వ రాయి తప్పొచ్చు, 2వ రాయి తప్పొచ్చు, 3వ రాయి తప్పొచ్చు, 4వ రాయి తప్పొచ్చు, కానీ 5వ రాయ తప్పదు, చచ్చిపోవలసిందే వాడు. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసం ఏ విధంగా ఉంటుందంటే, ఒక రాయితో చచ్చిపోవాలంట. చదవలేదనుకో, దేవుడు ఎక్కడున్నాడు, అసలు ఎంత ప్రార్థన చేశాను, అసలు దేవుడే లేడు అంటామా లేదా? అంటా. కానీ ఇతని విశ్వాసం ఏంటంటే మొదటే పెట్టుకున్నాడు. అలాగని చెప్పి ఒక రాయి తీసుకుని వచ్చి ఒక రాయితో కొట్టలే,
తన విశ్వాసం పెట్టుకున్నాడు. హల్లెలూయా. సో ఈ రోజు మనం విశ్వసించింది ఏ విధంగా విశ్వసించాలంటే, మన శత్రువు ఎటువంటిదైనా, గొలియాతు స్థానంలో ఎవరున్నారంటే మన అప్పులు బాధ, గొలియాతు స్థానంలో ఎవరున్నారంటే మన అనారోగ్యము, మన గొలియాతు స్థానంలో ఎవరున్నారంటే ఇబ్బంది, బాధ, కష్టము. ఈ 5 రాళ్ళు, ఒక రాయి చాలు మనకు ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. దావీదు ఒక రాయితో కూడా చంపేశాడు. ఒక రాయి చాలంట. ఈరోజు మనం ఏ విశ్వాసం కలిగి ఉన్నాము నా ప్రియ సహోదరి సహోదరుడా? సో మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, నా దేవుడు విడిచిపెట్టే పరిస్థితి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అది సమయం పట్టొచ్చు, రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పని వాడు, అంతే. ఇక్కడ అబ్రహాము చెప్తున్నాడు దేవుడు ఏమని నీకు సంతానం ఇస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానంటే, ఇక్కడ అబ్రహాంకి సంతానమే లేదు. సంతానం ఉందా? కొన్ని అన్ని ఇచ్చిన తర్వాత నీ కుమారుడు ఉన్నాడు కదా, నీ కుమారుడు నేను ఆశీర్వదిస్తాను అనొచ్చు కదా, అనలే. సో విశ్వాసమైన మనం ఏం చేయాలంటే జరగని వాటి కోసం ఎదురు చూడాలి. ఓకే, అన్ని జరిగిపోతే అందరూ నమ్ముతారు. ఆమేన్. ఇక్కడ దావీదు దేని గురించి ఆలోచిస్తున్నాడు అంటే తన విశ్వాసం. నా ముందు నిల్చున్నది ఎవరంటే గొలియాతు కావచ్చు, నాలో ఉన్నవాడు దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే దావీదు యొక్క అతిశయం, గొలియాతు యొక్క అతిశయం ఏంటంటే అదే కత్తి ఉంది. తన బలాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, తనకున్న యుద్ధంలో ఎవడు నన్ను చంపలేడని చెప్పి అతిశయిస్తున్నాడు. ఇక్కడ గొలియాతు, దావీదు అతిశయం ఏంటంటే నీవు నీ కత్తిని బట్టి నీ యొక్క, చూడండి ఒక వాక్యం ఉంటుంది 44 వచ్చిన చదవండి. 45 వచ్చిన చదవండి. నీవు కత్తియు ఈటెను పల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేళ్ల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఆమేన్. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే దావీదు చెప్తున్నాడు. గొలియాతు అయితే మరి కత్తిని పట్టుకొని వస్తున్నాడు, డాలు, ఈటె ఇవన్నీ ధరించుకొని వస్తున్నాడు, దాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. ఓకే, ఇక్కడ గొలియాతు అతిశయం ఏంటంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం అతిశయిస్తున్నాడు. దావీదు అతిశయం ఏంటి తెలుసా? నీవు తిరస్కరించిన యెహోవా పేరట. హల్లెలూయా. నా అతిశయం ఏంటంటే నా దేవుడే, ఈ లోకం ఉన్న ఏమీ కాదు, కానీ నా అతిశయం ఏంటంటే దేవుడే. అలాగని చెప్పి దావీదు దగ్గర ఆ కర్రను బట్టి ఆ రాయిని బట్టి అతిశయించలేదు. ఓకే, గో కర్ర ఉంది, ఈ రాయి ఉంది, దీన్ని బట్టి అతిశయిస్తున్నాను అని చెప్పలే. ఇక్కడ చెప్పవచ్చు దావీదు ఏమంటే గో నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేల్ పేరట నీ మీదకి వస్తానొచ్చు అనలే. ఇదిగో నువ్వు తిరస్కరించిన మా అన్నల పేరట నీ మీదకి వస్తాను అనలే. నువ్వు తిరస్కరించిన రాజు పేరట వస్తాను అనలే. గొలియాతు ఎవరిని తిరస్కరించాడు? మనిషినా? దేవుని తిరస్కరించాడు. అందుకే ఇక్కడ దావీదు ఏమన్నాడు? ఇదిగో నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు పేరట యెహోవా, హల్లెలూయా, దేవుని పేరట నేను మీదకి వస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ గొలియాతు యొక్క అతిశయం ఏంటంటే తన శక్తిని బట్టి అతిశయిస్తున్నాడు. మనం ఆ విధంగా ఉండకూడదు. దావీదు యొక్క అతిశయం నా దేవుడే నా అతిశయం. దావీదు అనొచ్చు కదా ఏమని? గో నా తండ్రి పెట్టి నీ మీదకి వస్తున్నాను, గో నా శక్తిని బట్టి నీ మీదకి వస్తున్నాను అనొచ్చు కావచ్చు. కానీ అతను అన్ని మాట ఏంటంటే దేవుడికి రావాల్సిన మహిమ దేవుడికి రావాలి. హల్లెలూయా. సరే చూస్తా ఏం లేదా, ఒకసారి హల్లెలూయా. దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుడికి రావాల్సిన మహిమను దేవుడికి ఇస్తున్నాడు. ఏమి దావీదు ఒక మాట చెప్పారు సరిపోతుంది కదా, ఇదిగో నా తండ్రి పేరు నేను మీదకి వస్తాను అనొచ్చు కదా, అయిపోయింది. ఒక చిన్న మాట కూడా దేవుని మహిమ. హల్లెలూయా. అక్కడ ఎంత మహిమ ఉన్నదంటే దేవునికి, నువ్వు తిరస్కరించిన యెహోవా పేరట. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని పక్షంగా నిలబడితే నువ్వు దేనికోసం పరిగెట్టవసరంలే, నీ ముందు ఎటువంటి శత్రువు ఉన్నా భయపడవసరంలే. ఎందుకంటే నీ శత్రువుకున్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. చెప్పబడతావా? నీ శత్రువు ఎటువంటి వాడైనా పర్వాలేదు. కొంతమంది ఏ విధంగా ఉంటామంటే నీ శత్రువు చూసి భయపడిపోతాం. సపోజ్ మన దగ్గర ధనం లేదనుకో, నీ శత్రువు దగ్గర ధనం ఉందనుకో, అమ్మో ధనవంతుడు ఆడితో పెట్టుకోకూడదు అంట. లేదంటే నీ దగ్గర శక్తి లేదనుకో, అమ్మో శక్తిమంతుడు బలవంతుడు. నో, ఎలా ఉండాలంటే
నీ ముందు ఏమున్నా లేకపోయినా గుడ్డి విశ్వాసం ఉంటుంది. లేదా గుడ్డి విశ్వాసం అంటే అది జరిగినా జరగకపోయినా విశ్వాసం సార్, అంతే. హల్లెలూయా. ఇది జరిగితేనే నేను నమ్ముతాను, డబ్బులు ఉంటేనే నమ్ముతాను, అది జరిగితేనే నమ్ముతాను, అలాంటి విశ్వాసం దేవుడికి అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఈ యొక్క సువార్తలో చూస్తే యేసుప్రభు వారు ఏం చేశారు తెలుసా? గుడ్డివారు ఉంటే నువ్వు నమ్ముతున్నావా నేను చేస్తున్నానని? నమ్ముతున్నావా? ఏం నమ్ముతున్నావు? నమ్ముతున్నావా నేను స్వస్థపరుస్తానని నమ్ముతున్నావా? అలాగే జరుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం నమ్మవలసింది ఏంటంటే నీ విశ్వాసం చొప్పునే జరుగుతుంది. హల్లెలూయా. నీ విశ్వాసము నమ్ముతే నీ వాడనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము. నీ ముందు ఎటువంటి వాడైనా పట్టించుకోవద్దు, అది ఎంత ధనవంతుడైనా పట్టించుకోవద్దు, ఎటువంటి అప్పులు భారమైనా పట్టించుకోవద్దు, అది ఎటువంటి ఇరుకైనా పట్టించుకోవద్దు. ఎందుకంటే వాటికన్నా నీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అరే లోకంలో ఉన్న వాళ్ళు కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు కదా. ఇంకా దేవుడు నమ్ముకొని నీ ప్రయోజనం ఏంటి? లోకస్తులు కూడా మనం చచ్చిపోతున్నామో, నా బ్రతుకు అయిపోయిందేమో, నాకు ఎవరు సహాయం చేయలేదేమో, నా బ్రతుకు ఇంతేనేమో, ఇంకెవరు రారా, నాకు ఇంకెవరు సహాయం చేయరా? లోకస్తులు ఆ విధంగా ఉన్నారు. ఇంక దేవుడు నమ్ముకొని మనం ఇంకెందుకు? దేవుడు నమ్ముకున్న ప్రజలు దేనికి భయపడరు. హల్లెలూయా. చూడండి, యేసుప్రభువు వారు నీటి మీద నడుస్తున్నప్పుడు వాళ్ళ యొక్క శిష్యులు ఆ బోటులో ఉండి ఆ యొక్క ఓడ ఆలోచన పుట్టబడుతుంటే యేసుప్రభుని చూసి అమ్మ భూతం వచ్చేస్తుంది, అమ్మ దయ్యం వచ్చేస్తుందని చెప్పి భయపడతారు. అప్పుడు వరకు ఉన్న వ్యక్తి యేసుప్రభు అంటే నేనే, భయపడద్దు అంటాడు. భయపడద్దు అని చెప్పిన మాటకి చాలా అర్థం ఉందో తెలుసా? భయపడద్దు అన్నాడంటే ఆ మాటకి అర్థం ఏంటంటే నేనున్నా నీకు ఎందుకు భయపడుతున్నాను? వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, నా బతుకేమైపోద్ది, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నిన్ను పుట్టించిన వాడు నీకు తెలీదా? నీకేం ఇవ్వాలో? నిన్ను పుట్టించిన వాడు మధ్యలో వేస్తాడా? నిన్ను వదలడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం భయపడాలా వద్దా? భయపడొద్దు. ఎందుకు భయం? భయపడొద్దు అంతే. ఎందుకంటే దేవుడి అక్కడ చూడండి, ఓడలో వెళ్తున్నప్పుడు అలల చేత కొట్టబడుతుంది. అప్పటి వరకు భయపడుతున్నారు. ఏసై నడుచుకు వస్తుంటామో భూతం వచ్చేస్తుంది, దెయ్యం వచ్చేస్తుంది అని చెప్తున్నారు. యేసుప్రభు చెప్తారు ఏమంటే భయపడొద్దు నేనున్నా అని చెప్పిన తర్వాత పేతురు అంటాడు, అవ్వా అయితే నేను కూడా నడుస్తాను నీటి మీద, నేను కూడా నీటి మీద నడుస్తాను అంటాడు. నేను కూడా నడుస్తాను అన్నప్పుడు దిగుతాడు, నడుస్తాడు. ఎప్పుడైతే తన దృష్టి లోకం మీదకి వెళ్తుందో, ఆ గాలి మీదకి వెళ్తుందో, ఆ యొక్క సముద్రం అలల చేత కొట్టబడుతుందో మునిగిపోతాడు. హల్లెలూయా. సో మన దృష్టి దేవుని వైపు ఉన్నంత వరకు మనం నడుస్తూ ఉంటాం. మన దృష్టి దేవుని వైపు ఉన్నంత వరకు మనం పరిగెడుతుంటాం. ఎప్పుడైతే మన ఆలోచనలు, మన దృష్టి అంటే కళ్ళతో చూసింది కాదు, హృదయముతో దేవుని చూసేది. హల్లెలూయా. నీ హృదయము దేవునితో కనెక్ట్ అయి ఉంటుందో నువ్వు భయపడవు దేనికి. కొంతమంది చూడండి సేవకులు, కొంతమంది చూడండి విశ్వాసులు, ప్రాబ్లం ఒక సమస్య వస్తుందంటే దేవుడు నాతో నేను ఎందుకు భయపడాలి? కొంతమంది ఉంటారు విశ్వాసులు, వస్తుందా పద చంపేద్దా, పద కర్ర పట్టుకో కొట్టేద్దాం, ఇలాంటి విశ్వాసం ఉంటారు. మన ఆ విధంగా ఉంటుంది. ఓకే, మన విశ్వాసం ఎలా ఉండాలంటే కనిపించలేని వాటి కోసం ఉండాలి. హల్లెలూయా. కనిపిస్తే అందరూ నమ్ముతారు, నేను నమ్ముతాను. విశ్వాసం అనేది కనిపించలేని దాన్ని నమ్మాలి. హల్లెలూయా. తర్వాత చూడండి, ఏ రాజు కూడా తన యొక్క శక్తిని బట్టి విజయం పొందలేడు. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. నమ్ముతారా? నేను చెప్పట్లేదు. చివరికి ఎవరు కొడతారు? గొలియాతు కొడతాడా? దావీదు గెలుస్తాడా? ఎందుకు గెలుస్తాడు? దావీదు దగ్గర కత్తిలు లేవు కదా. ఏంటి? యెహోవాను బట్టి తన అతిశయం ఏంటంటే నా దేవుడు అతిశయం. నా దగ్గర ఉన్న ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కాదు నా దగ్గర ఉంది, నా దేవుడు అతిశయం. కొంతమంది చూడండి, కావాలంటే ఆ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందులైనా వాళ్ళు దేనికి భయపడరు, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ అతిశయం అది. కొత్తగా జాయిన్ అవుతున్న వారు ఏమంటారో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి పెద్దవాళ్ళు, మనం చిన్నవాళ్ళు, మనం ఎంత, వాళ్ళేంటి మనమేంటి, ఇక్కడ తగ్గించబడతారు, అక్కడ హెచ్చించబడతారు. సో ఈ రోజు మన యొక్క హెచ్చింపు ఎక్కడ ఉండాలంటే దేవుని దగ్గర. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. చూడండి, బైబిల్ తెరవండి. కీర్తనలు 20 అధ్యాయము 7, 8, 9 వచ్చింది. చదవండి ఎవరు?
ఆమేన్ హల్లెలూయా. ఏమంటే కొందరు రథమును బట్టి అతిశయిస్తారు, కొందరు గుర్రమును బట్టి అతిశయిస్తుంటారు. ఈ రథములు గుర్రములు ఏంటంటే వాళ్ళకి అప్పుడు అవే ఆస్తి. ఎన్ని రథాలు ఉంటే అంత ధనవంతులు, ఎన్ని గుర్రాలు అంటే అంత ధనవంతులు. సో కొందరు రథములు బట్టి అతిశయిస్తుంటారు, గుర్రములు బట్టి అతిశయిస్తుంటారు. ఇప్పుడు మన ఆస్తి ఏంటి చెప్పండి? బంగారము, వెండి. చెప్పండి చెప్పండి, చెప్పండి. బంగారమా? యాక్టింగ్ చేస్తారు కదా. చెప్పండి మన అతిశయం చెప్పండి, మీరే చెప్పాలి. ఈరోజు అంతస్తు ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, మీరు చెప్పట్లేదు. సో వీటిని బట్టి మనం అతిశయించాలా వద్దా? చెప్పండి. అతిశయించాలి, అతిశయించాలా? అతిశయించకూడదు. మనం ఎవరిని బట్టి అతిశయించాలంటే అవన్నీ ఇచ్చిన దేవుని బట్టి అతిశయించాలి. హల్లెలూయా. ఇక్కడ దావీదు అనొచ్చు నేనే గెలిచాను అనొచ్చు, కానీ ఇక్కడ దావీదు ఏమన్నాడంటే నేను యెహోవా పేరట నేను ఎందుకు వస్తున్నాను, గెలుపు నాదే, యుద్ధం యెహోవాదే అన్నాడు. యుద్ధం మా అన్నదే అనొచ్చు కదా, అనలే. యుద్ధం మా నాన్నదే అనొచ్చు కదా, అనలే. ఈరోజు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తుంటాడు. కార్యాలు జరగలేనంత వరకు ఏం చెప్తామంటే దేవుడు దేవుడు తప్ప ఇంకెవరు లేమంట. కార్యం జరిగిపోయిన తర్వాత ఆదివారం చర్చికే రారు. చూస్తున్నాం మా గ్రామంలోకి వస్తే అందరూ అన్యులు. ఎవరికైనా దెయ్యం పడింది అనుకో, పాస్టర్ గారు ఉంది పలానా వెళ్ళిపోతాం వస్తారు. ఎవరికైనా అనారోగ్యం ఉందనుకో పాస్టర్ ఫోన్ చేసి వస్తారు, ప్రార్థన చేస్తారు. అయిపోయింది. డాడీ చెప్తారు, మమ్మీ డాడీ అమ్మా ఏసని నమ్ముకోండి, చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పండి, దేవుడు నీ జీవితం మార్చాలి. వచ్చేస్తామండి అయ్యో కాను కూడా ఏహత్తామండి, ఏహత్తం అన్ని ఏహత్తం వచ్చేస్తాం, ఏసని నమ్ముకోండి, బతుకుతే చాలండి అంటారు. దేవుడు స్వస్థపరిచిన తర్వాత లోకంలో కలిసిపోతుంటారు. ఈ విధంగా ఉన్నాం క్రైస్తవులు కాదు, సారీ, లోకంలో ఉన్న ప్రజలు. సో ఈరోజు మన అతిశయము ఏంటి? దేవుడా లోకమా? దేవుడే. హల్లెలూయా. కొందరైతే రథమును బట్టి అతిశయిస్తుంటారు, కొందరైతే బంగారాన్ని బట్టి అతిశయిస్తుంటారు, కొందరైతే గుర్రమును బట్టి అతిశయిస్తుంటారు, కొందరైతే వాహనాలను బట్టి అతిశయిస్తుంటారు, కొందరైతే జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తుంటారు, కొందరైతే దామును బట్టి అతిశయిస్తుంటారు. ఈ రోజు నా జీవితము వాటి మీద ఉండకూడదు. మన అతిశయము దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే అతిశయము దేవుడు చెప్తాడో, ఇక్కడ దావీదు అనొచ్చు నాకు నేను మాత్రమే గెలిచి అనొచ్చు, అనలే. దేవుడికి రావాల్సిన మహిమను దేవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడికి రావాల్సిన ఆ యొక్క నామము హెచ్చింపబడింది. హల్లెలూయా. తర్వాత చూద్దాం, చూడండి. వారు కృంగి నేల మీద పడి ఉంటారంట, మనము చక్కగా నిలుస్తాం. ఎవరు ఇక్కడ ఎవరు పడిపోయారు చెప్పండి? దావీదు పడిపోయాడా, గొలియాతు పడిపోయాడా? గొలియాతు పడిపోయాడు. ఎందుకంటే గొలియాతు యొక్క అతిశయము లోక అతిశయము. తన బలాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, తన యొక్క జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, తన దగ్గర ఉన్న ఆ యొక్క శక్తిని బట్టి అతిశయిస్తున్నాడు. ఏం చేశాడు? పడిపోయాడా, గెలిచాడా? పడిపోతాడు. ఎందుకు గెలుస్తాడు? ఇక్కడ యుద్ధంకి వచ్చింది ఎవరి మీదకి వచ్చాడు అనుకున్నాం? దేవుడు ప్రజల మీదకి వచ్చాడంటే దేవుని మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దావీదు జీవితంలో మనం చూస్తే దేవుడు రావాల్సిన మహిమ దేవుడికి ఇచ్చాడు. కాబట్టి ఆయన చక్కగా నిల్చున్నాడు. ఆయన యుద్ధం ఎవరికి ఇచ్చాడు? యెహోవాకి ఇచ్చాడు. ఈరోజు మన యొక్క చేతిలో పని అంత వరకు పని చేయగలనంత వరకు చేస్తూ ఉంటాం. ఇప్పుడు సపోజ్ నాకు బాగా తెలుసు, ఎందుకంటే మేము కొన్ని ఆ యొక్క ఇల్లు కట్టి చాలా అప్పు అయిపోయిన తర్వాత కొన్ని కోర్టు కేసులు నడిచాయి. ఇంకా మా దగ్గర ఏమీ లేదు, మమ్మీ దగ్గర బంగారం తప్ప ఇంకేం లేదు. అయితే మా మీద కోర్టు కేసు వేసిన తర్వాత నేను బాగా మా ప్రార్థన, మా మమ్మీ డాడీ ఇప్పుడు కన్నీరు ప్రార్థన చేసేవారు. ఇంటికి వచ్చేవారు, ఇంకెప్పుడు ఇస్తా డబ్బులు, ఇంటికి తాళం వేసేస్తా, లేదంటే ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చాను. అయితే మాకు రెండు మార్గాలు కనిపించేవి. ఏంటంటే నేను చిన్నవాడిని నాకు తెలుసు, అది ఇప్పుడు 2007లో అనుకుంటా, చిన్నవాడిని. అయిపోయిన తర్వాత వాళ్ళు రోజు వచ్చేవారు, ఒకరిద్దరు కాదు 30 మంది దగ్గర అప్పులు చేసాం. సో మా జీవితం ఏ విధంగా ఉండదంటే ఇంకా ప్రభావం చచ్చిపోతే రెండు మార్గాలు. ఏంటంటే ఒకటి చచ్చిపోయి నలుగురిని చచ్చిపోవడం, మా చెల్లి, నేను, మమ్మీ డాడీ. ఇంకొకటి ఇల్లు అమ్మేసి పారిపోవడం. ఏది మంచిది అంటారు చెప్పండి? మీరు చెప్పండి. నవ్వుతున్నారా? మీరు చెప్పండి. ఇల్లు అమ్మేసి పారిపోవడం అవునా? లేదు. దేవుడు పిలుస్తున్నాడు ఒక సేవకి, నువ్వు నా సేవకుడు, అన్ని విడిచిపెట్టి రా. నన్ను కాదు, నాడి అన్ని విడిచిపెట్టి వస్తే కార్యం చేస్తాను. అప్పటి వరకు చెప్పిన వ్యక్తులు ఏమని చెప్పారంటే ఇస్తావా చస్తావా అని,
ఇస్తావా, ఇంటికి తాళం వేసేయాలి అంటారు అనేవారు, తిట్టేవారు. అందరూ మా కుటుంబస్తులే, దూరం వస్తుంది కదా. మా ఊళ్ళో ఎవరైనా ఇంటి ముందు నుంచి వెళ్తుంటే బండి సౌండ్ వెళ్తే చాలు మా డాడీ భయం వేసింది, కొట్టించుకునేది ఉండే. డోర్ కొట్టారంటే చాలు, ఎవరు వచ్చాడు బాబు, భయమా. ఫోన్ రింగ్ అవుతే చాలు, ఎవరు ఫోన్ చేస్తారు. మా డాడీ ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు వాచ్ ఉండేది, కొంచెం గోల్డ్ కలర్ వాచ్ లాంటి, అది వాళ్ళ ముందు పెట్టుకోవడానికి కూడా భయపడేవారు. ఎందుకంటే అమ్మ వాచ్ చేసుకుని తిరుగుతున్నారు, అప్పులు మాత్రం తెచ్చట్లేదు, అంత సోకులు ఎక్కువైపోయాయి అని అంటారేమో అని చెప్పి కనీసం మా మమ్మీ నాకు రింగ్ ఉండేది, మా అమ్మమ్మ పెట్టింది రింగ్, అది కూడా పెట్టనిచ్చేది కాదు. ఎందుకంటే అమ్మో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, డబ్బులు ఇది సోకులు ఎక్కువైపోయో. అప్పటి వరకు గొడవ ఆడేవారు, అప్పటి వరకు అరే ఇస్తావా కస్తావా అనేవాడు. దేవుడు పిలిచిన తర్వాత వారి హృదయం ఎలా మారిపోయింది తెలుసా? చాలా అద్భుతం. ఎలా అంటే బాబు బాబు మాకేమి వడ్డీ వద్దు, అసలు వద్దు, ఏమి వద్దు, ఓకే నెలకి ఇంత ఇస్తే చాలు, ఓకే మా అసలు మాకు ఇచ్చే, నాకు తెలుసు నువ్వు ఇవ్వలేనని, నాకు తెలుసు నీకు అసాధ్యమని, కానీ మేము నెలకి ఇంత ఇచ్చేస్తే చాలు అనేవారు. హల్లెలూయా. ఆశ్చర్యం, అద్భుతాలు ఆ విధంగా ఉంటాయి. ఒకప్పుడు చచ్చిపోదాం అనుకున్నాం, మమ్మీ అనేది వద్దు, మీ డాడీని పెళ్లి చేసుకున్నారు నాకు చెప్పేది. నాకు అది చిన్నప్పుడుగా నాకు తెలియదు, అందుకే మేము చిన్నప్పుడు నేను హాస్టల్లో పెరిగేవారు. మమ్మీ చెప్పేది, అప్పుడు చచ్చిపోదాం అనుకున్నాం, రెండు మార్గాలు, చచ్చిపోవడం, ఇద్దరు నుంచి పారిపోవడం. ఒకవేళ అప్పుడు చచ్చిపోతే మీ డాడీని చేసుకున్న తర్వాత ఆవిడ వచ్చింది అందుకే జీవితం నాశనం అయిపోయింది అంటారు. ఇల్లు అమ్మేసి పారిపోతే ఆవిడ వచ్చింది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అంటారు. అది వద్దు మనకి. దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు, విడిచిపెట్టేవాడు కాడు. ఈరోజు అప్పుల సమస్యతో భయపడుతున్నావా? గొలియాత్ అంత హైట్ ఉండొచ్చు, అప్పు అది నీకు అసాధ్యం కావచ్చు. అనారోగ్యంతో భయపడవచ్చు, అది అసాధ్యం కావచ్చు. ఇరుకుతో ఉన్నావు, ఇబ్బందితో ఉన్నావు, తినడానికి కూడా తిండి ఉన్నట్లే, భయపడద్దు. లేదంటే నీ ఒక స్నేహితులు నిన్ను అవమానపరుస్తున్నారా, నిందిస్తున్నారా, దూషిస్తున్నారా, భయపడద్దు. దేవుని బట్టి అతిశయించు. హల్లెలూయా. ఇక దావీదు అతిశయం ఏంటి అంటే దేవుని బట్టి అతిశయిస్తున్నాడు, నిల్చున్నాడు. గొలియాతు దేవుని బట్టి అతిశయించాడంటే లోకాన్ని బట్టి అతిశయించాడు, పడిపోయాడు. అందుకని రాయబడింది కదా, వాడు కృంగి నేల మీద పడతాడు, మనము చక్కగా లెగిస్తాం. హల్లెలూయా. కాబట్టి యేసయ్య కృప లేకపోతే ఎవరు రక్షింపబడలేడు. హల్లెలూయా. నమ్ముతారా? సరే హల్లెలూయా చెప్తామా గట్టిగా. యేసయ్య కృప లేకపోతే నీకు ఏమి జరగదు. యేసయ్య కృప లేకపోతే నువ్వు రక్షణలోకి రాలేవు. ఇప్పుడు వెళ్ళి ఒకసారి లోకంలోకి వెళ్ళి అప్పుడు యేసయ్య నమ్ముకుంటే, మాకు ఉన్నారండి కొన్ని వేల మంది, నువ్వే చెప్పేది మాకు ఉన్నారు కొంతమంది, రోజు నేను అది చేస్తా ఇది చేస్తా కానీ యేసయ్యలో ప్రత్యేకత ఉన్నది. హల్లెలూయా. యేసయ్య మాట్లాడే విధానంలో ప్రత్యేకత ఉన్నది, యేసయ్య చూసే విధానంలో ప్రత్యేకత ఉన్నది. ఈరోజు దేవుడు మొదటి ఆరాధనలో అక్కడికి వెళ్ళి వచ్చాం, గుంటూరు క్యాంప్. దేవుడు అక్కడ మాట్లాడాడు ఏమనంటే, మనుషులు కనిపించేవి చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు ఏంటంటే అమ్మా ఎలా చూస్తాడు? కోసి చూస్తాడా? చూడటం. ఆయన దేవుడు, ఆయనకు తెలుసు. హల్లెలూయా. మనల్ని పుట్టించిన దేవుడు తెలీదా? సపోజ్ ఈ మొబైల్ నాది, నేనే తయారు చేసుకున్నా, దీన్ని ఎలా ఉంచాలో, ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుందో ఏమవుతుందో నాకు తెలుసు. దానికి చిన్న ప్రాబ్లం రాగానే నేను చేస్తాను, అరే చిన్న ప్రాబ్లం అరా ఏం కాదు, టప్ అయిపోయింది. ఈరోజు నిన్ను పుట్టించిన దేవుడు నీకు తెలీదా? తెలుసు. అయితే ప్రతి దానికి సమయం కలుగుతుంది. ఒకడు చావడానికి, ఒకడు మరణించడానికి, ఒకడు ఆశీర్వదింపడానికి, ఒకడు చెప్పింపబడడానికి, ఒకడు దీవించడానికి, ఒకడు ఏడవడానికి, నవ్వడానికి, ప్రతిదానికి సమయం కలుగుతాడ. సమయం ఉంది. వెయిట్ వెళ్ళిపోతుంది. ఎందుకు కంగారు? ఎందుకు సమయం? నేను కూడా చిన్నప్పుడు అలాగే నీకు వాడబడుతుంది, సమయం అయిపోతుంది, దేవుడు ఏంటి ఎవరితో వాడుకున్నాడు, ఏంటి ఇలాగా, ఇంకా నాకేం తెలియట్లేదు, ఏంటి సమయం, వెయిట్, టైం ఉంది. ఏంటి నీ సమయంలో నువ్వు చేసుకున్నావు అనుకో, ఏదైనా కొంతవరకే. దేవుడు నిలబెట్టాడు అనుకో, హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పనివాడు. అదే తర్వాత చూద్దాము, కీర్తనలు 33వ అధ్యాయము 16-17 వచనం.
ఆమేన్. ఏమంట? ఏ రాజు కూడా తనకున్న బలాన్ని బట్టి, సైన్యం బట్టి రక్షింపబడలేడు. నేను చెప్పట్లే, వాకింగ్ చెప్తుంది. నేను మాట్లాడలే, వాకింగ్ మాట్లాడలే. ఏ రాజు కూడా తనకున్న శక్తిని బట్టి విజయం పొందలేడు. ఏమి ఇక్కడ గొలియాత్ గెలిచవచ్చు కదా, తన శక్తి ఉంది కదా, తన బలం ఉంది కదా, కత్తి ఉంది కదా, తన చూసినారో భయపడుతున్నారు కదా, గెలిచేయాలి కదా. పడలేడు, పడలేడు, అవ్వదు, అంతే. హల్లెలూయా. దేవుడు కృప కృప కృప, ఆయన కృప ఉన్న వారి మీద. అంటే ఇప్పుడు దేవుడు కృప లేకపోతే గెలవరా? అవ్వదు, జరగని పని అది. దేవుని కృప. హల్లెలూయా. ఏ రాజు కూడా తన యొక్క అధిక బలం చేత రక్షింపబడలేడు, దేవుడి బలముతో తప్ప. ఇక్కడ దావీదుతో ఉన్న బలం ఏంటి? దేవుడి బలం. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడుతున్నాడు. తన మనస్సు దేవుడి మీద ఆధారపడుతుంది. ఆ వ్యక్తి లోక సంబంధమైన వాటి కోసం పరిగెడుతున్నాడు కాబట్టి ఆయన పడిపోయాడు, ఈయన లేచాడు. అఫ్కోర్స్ ఈయనకి ఎప్పుడు యుద్ధం చేసే ఆ అనుభవం లేదు. అప్పటి వరకు యుద్ధం చేయలే, అప్పటి వరకు యుద్ధం కత్తి కూడా పట్టుకోలే. అవి పోయాడు కూడా అంత బలం కూడా లేదు. చిన్నవాడు పోయగలరా? జరగని పని అది. దేవుడు నమ్ముకున్నాము మనము ఎలా ఉండాలంటే జరగలేని వాటి కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చిన్న ప్రభా చిన్న సైకిల్ ఇచ్చే ప్రభు అంటే ఇచ్చేస్తాడు. దేవుడికి పెద్ద ప్రాబ్లం కాదు. తర్వాత అంటావు ప్రభా సైకిల్ సరిపోదు ప్రభా. దేవుడు ఆలోచన అంటే కారు ఇస్తామని, నువ్వేంటి చిన్నవాటి కోసం సైకిల్ ఎన్ని రోజులు ప్రభా ప్రార్థన చేయాలని ఏడుస్తూ ఉంటావు. ఆలస్యం పడుతుందా? ఇక్కడ చూడండి, గొర్రెలు కాసుకున్న వ్యక్తిని తీసుకుని ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? ఆ విధంగా అంటే దేవుడికి ఆలోచన. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను పిలిచింది దేనికోసం తెలుసా? గొర్రెలు కాసుకోవడం కాదు. దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఈ కింద స్థాయి ఉన్నానని కాదు. దేవుడు పిలుచుకుంటే అప్పుల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉండిపోవడానికి కాదు. దేవుడు నిన్ను పిలిచింది నేను రక్షించుకోవడం దానికోసం కాదు. సింహాసనం. హల్లెలూయా. గొప్ప స్థానాల కోసం నేను పిలిచాడు దేవుడు. హల్లెలూయా. నమ్ముతున్నావు నువ్వు? నమ్మిన వారికి జరిగింది కాక. హల్లెలూయా. చాలా మంది ఏ విధంగా ఉంటామంటే కనిపిస్తే అన్ని నమ్మేస్తాం. కొంతమంది ఉంటారు మా చర్చిలో, ఏం చేస్తారంటే చెప్తూ ఉంటారు మమ్మీ డాడీ. నేను అప్పుడప్పుడు వెళ్తాను కదా, నాకు కూడా చెప్తుంటాను. మమ్మీ డాడీ చెప్తుంటారు, అమ్మ ఇల్లు కట్టుకుని ఉందన్నమ్మా అంటే డాడీ మమ్మ ఉన్నారు, అమ్మ వెయిట్ చేయమ్మా దేవుడు సమీపించినప్పుడు కడతాడు. వీళ్ళు ఏం చేసుకున్నారంటే ఉన్న ఇళ్ళని ఇప్పించుకున్నారు, రెంట్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు లేవు, వాళ్ళే డబ్బులు లేవు. ఏమి దైవ సేవలు చెప్పినప్పుడు వినొచ్చు కదా, సమయం వచ్చి అప్పటి వరకు ఆ సొంత ఇల్లు ఆల్దే, చిన్నదో పెద్దదో ఉంటున్నారు కదా, ఉండొచ్చు కదా. ఇల్లు ఇప్పేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమి నడుస్తున్నారంటే ఇల్లు ఇప్పుడు ముందుకు ఎలా ఉండేవారంటే చాలా తెలుగుగా మాట్లాడేవారు. ఏమని మాట్లాడేవారంటే అమ్మ ఇల్లు కట్టేస్తాం అమ్మ, సిద్ధపడిపోయాం మమ్మీ ఎంత చెప్పిన అమ్మ ఎందుకమ్మా, తెలిసి వాళ్ళు బాధ ఏంటో, అప్పుల్లో ఉన్నారు అప్పటికి, ఎందుకమ్మా దేవుడు సమయం వస్తుంది, వెయిట్ చేయండి అంటే వెయిట్ చేయరు అంటారు. సరే మీ ఇష్టం, ప్రార్థన చేయమన్నా చేసి పంపించారు అంతే. కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత వచ్చారు, ఏమంటారంటే అమ్మా ఇల్లు దొరకట్లేదమ్మా రెంట్కి, ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవమ్మా. ఎందుకు అవసరమా? దేవుడి సమయంలో వస్తే ఇస్తాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ప్రజల్ని కింద స్థానాల్లో ఉంచడానికి ఇష్టపడ్డాడు. దావీదుని ఉంచొచ్చు కదా కింద స్థానంలో, దావీదుని ఉంచొచ్చు కదా కింద స్థానంలో. ఒక్క యుద్ధంతో రాజుని చేసేసాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికి సంవత్సరాలు అవసరంలే, నిమిషాలు కూడా అవసరం లేదు, సెకండ్ చాలు. హల్లెలూయా. ఆయన సమయం వచ్చిందంటే కింద ఉన్న వాడిని పైన కూర్చోబెట్టగలరు, పైన ఉన్న కింద కూర్చోబెట్టగలరు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుడి కోసము లేదంటే దేవుడి పక్షంగా నిలబడతాడో, ఏ వ్యక్తి అయితే దేవుడు నాతో ఉన్నాడు, నాది కాదు యుద్ధము యెహోవాదే, నా శత్రువు ఎటువంటి వాడైనా పర్వాలే, ఆ దగ్గర ధనమున్నా నేను పట్టించుకోను, డబ్బున్నా పట్టించుకోను, లేదంటే ఎంత జ్ఞానవంతుడైనా పట్టించుకోను, ఎంత రాజకీయ నాయకుడైనా పట్టించుకోను, ఎంత పెద్దవాడైనా పట్టించుకోను, నా విశ్వాసం దేవుడే. హల్లెలూయా. యుద్ధం చేసేది నేను కాదు, కానీ నా పక్షం యుద్ధం చేసేది యెహోవాయే. సో ఆ దావీదు ఎవరంటే నువ్వు నేనే. ఆమేన్. నువ్వు నమ్మాలంతే, నమ్మకం జరగదు, అది నమ్మని వరకే జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతావు చెప్పండి? నేనైతే నమ్ముతున్నాను. నేను ఎప్పుడు నమ్మాను తెలుసా? బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మా తల్లిదండ్రులు చెప్పినందుకు నమ్మేవాడు కాదు.
ఏం కాదు, ఏం కాదు, ఒకటే భయపడేవాడిని. ఏమంటే నాకు ప్రసంగం రాదు, అసలు నేను మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది, ఏం మాట్లాడుతుందో కూడా తెలియదు. అలాంటి నేను మాట్లాడేది ప్రభు. నాకు అసలు ఎగ్జామ్స్ అన్నా టీచింగ్ అన్నా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు నచ్చదు. అయితే అడిగాను, ప్రభా నాకు దీనికే దిక్కులేదు, అలానే నువ్వు నాకు ఇచ్చిన దర్శనాలు అక్కడ తీసుకెళ్తా, అలా వాడుకుంటా, ఇలా వాడుకుంటా, ఇది చేస్తా, అది చేస్తా అంటే అసలు ఏమైనా జరిగే విషయాలా? కానీ జరగలేదు. ఎప్పుడు జరిగిందంటే బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నమ్మానంతే. ఇదంతా జరిగి నేను ప్రసంగాలు స్టార్ట్ చేసి అయితే సంవత్సరాలు అయిపోలేదండి. మొన్న అంటే ఒక 3 సంవత్సరాల కిందట బైబిల్ కాలేజ్ అయింది. బీటీఎస్ చదివాను కేరళలో. 1 year పరిచర్యలు ఉన్నా. ఆ 1 year బాగా నల్లగొట్టాడు, మామూలు కాదు. ఎంత పని చేస్తాను నేను. ఒక చర్చిలో నేను పరిచయం చేస్తాను, రూపాయి కూడా అడగలేను. దేవా నీ పరిచయం చేస్తున్నాను, నాకు మనుషుల దగ్గర నుంచి రూపాయి వద్దు, నాకు మనుషులు కూడా నన్ను చూడవసరం లేదు, నా కష్టమేట నువ్వు ఎదుగుతున్నావు ఇంతే. అయితే ప్రార్థన చేసామని, అయ్యా నేను నా తల్లిదండ్రుల నుంచి 1 రూపాయి నేను అడగకూడదు కాలేజ్ ఫీజు కట్టక. వీల్లేదు, నా సేవకు పిలిచింది నా తల్లిదండ్రులు కాదు, నన్ను పిలిచింది మా యొక్క మమ్మీ డాడీ కాదు, లేదంటే నా సంఘం కాదు, నన్ను పిలిచింది నీవు. సో నేను చదువుతున్న కాలేజీలో 1 yearకి 1,00,000 రూపాయలు ఫీజు కట్టాలి. నేను అనుకున్నాను, అయ్యా సరే చాలా కష్టం, అది కష్టతరంతో కూడింది. 60,000 ఫీజు కట్టడానికి కూడా చాలా కష్టం అది నాకు. అయితే నేను అడిగాను, ప్రభువా నేను 1 రూపాయి కూడా ఇంటి దగ్గర చదవకూడదు. ఎందుకంటే అడిగితే నేను చెప్పుకోవాలి తర్వాత, ఇంకో మా తల్లిదండ్రులు నాకు ఇది చేశారు, నాకు అది వద్దు, నాకు నా దేవుడే చేశాడని నాకు కావాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే మంచి కాలేజ్ చదివిస్తాను. మంచి కాలేజ్ అంటే 60,000 కట్టడానికి నాకు అంత స్తోమత లేదు, 1,00,000 రూపాయలు ఫీజు కట్టాలా? అది కూడా మమ్మీ డాడీని అడగకుండానా? అది కూడా ఏ సోర్స్ లేకుండానా? జరుగుతుందా? చెప్పండి, జరుగుతుందా? సరే, వాక్యం మెంబర్ బాగా ప్రభావితం చేసింది. మామూలుగా జరగని విషయం లోక సంబంధంగా ఆలోచిస్తే. కానీ నేను ఆలోచించానంటే, అయ్యా మనుషులకైతే జరగదు, దేవుని ద్వారా అయితే జరుగుతుంది. హల్లెలూయా. అయితే ప్రార్థన చేస్తుంటే బయట మేము చదువుతున్న కాలేజ్ 1,00,000 రూపాయలు ఫీజు కట్టాలి. అయ్యా నా దగ్గర ఏ సోర్స్ లేదు, ఇప్పుడు నేను ఎటువంటి జాబ్స్ కూడా చేయలేదు, నీ సేవకు వచ్చేసా, నువ్వే పోషించు, నువ్వే నడిపించు, నువ్వే ఫీజు కట్టుకో, నువ్వే చేసుకో అన్నీ వదిలేను అంతే. నేను రీఛార్జ్ కూడా మా తల్లిదండ్రులు అడగకూడదని నేను అనుకున్నాను, నాకు అది వద్దు. తర్వాత మా తల్లిదండ్రులు నాకు ఫీజు కట్టారు, నా తల్లిదండ్రులు సపోర్ట్, నాకు అది వద్దు అయ్యా, అది వద్దు, నాకు కడితే నువ్వే కట్టు. అప్పటి వరకు ఎవరు సహాయం చేయని వాళ్ళు సడన్గా నాకు ఒక పాస్టర్ ఫోన్ చేసి, నీకు నేను 40,000 రూపాయలు ఫీజు కడుతున్నాను అన్నారు. హల్లెలూయా. 2 సంవత్సరాలు అంటే 80,000 రూపాయలు ఫీజు కడతానన్నారు. తర్వాత ఇంకో పాస్టర్ గారు ఫోన్ చేశారు. అతను ఏం చేశాడంటే మొదటి సంవత్సరం 20,000 కట్టాడు, ఈ సంవత్సరం 20,000 కట్టాడు. ఇది జరుగుతుందా? జరిగిందంటే విశ్వాసం. జరగలేని వాటి కోసం విశ్వసించాలి మనం. జరుగుతామని నమ్మేస్తాం మనం కదా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నేనేం చెప్తున్నానంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మనుషుల మీద ఆధారపడద్దు. మనుషులు నీకు ఏం చేయలేరు. ఈరోజు చెప్తారే నీ కోసం ప్రాణం పెడతాను రే, నువ్వు లేకపోతే జీవించలేను రా, అరే నువ్వేనా నా ప్రాణం అంటారు. కొన్ని రోజుల తర్వాత ఏమంటారంటే ఆడ దొంగనో పడిపోయి అంటారు. మనుషులంత వరకు మాట్లాడతారు. మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు నువ్వు అనుకోవచ్చేమో నీ తల్లిదండ్రులు కూడా దేవుని కన్నా తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమించుకోవద్దు. ఎందుకో తెలుసా? ఈరోజు నువ్వు బాగా చూసుకున్నావు అనుకో నీ తల్లిని తండ్రిని, మన హక్కు మారితే నా బంగారం అంటారు. నువ్వు కొన్ని రోజులు విడిచిపెట్టి ఎక్కడికి మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది, అసలు ప్రేమే లేదు తల్లి మీద, అసలు ఇది అది అని దేవుడు అన్నాడు ఎప్పుడైనా? కనీసం మన ప్రార్థన కూడా చేయట్లేదే. చేద్దాం ఆ ప్రార్థన చేయట్లేదా? చూడండి భాష ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన కూడా చేయట్లేదే. ఏ దేవుడు శపించవచ్చు కదా, దేవుడు ఏదో చేసి లేదు, దేవుడు ప్రేమస్వరుడు. హల్లెలూయా. నీకు సమయం ఇస్తున్నాడు, నువ్వు మారుతావేమో, ఆ సమయం నువ్వు మారిపోతే దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. తర్వాత చూడండి చివరిగా కీర్తనలో 32వ అధ్యాయం 10వ వచనం. ఆమేన్. ఏమంట? భక్తిహీనులకు అనేక, ఒకటి కాదు ఇక్కడ ఏమని రాయబడింది, ఒకటి రాయబడిందా? భక్తిహీనులకు ఒకటే ఏంటన్నారు? వేదన, కష్టము, దుఃఖము, బాధ, ఒకటే అనలే, అనేకము. అనేకం అంటే చాలా, అనేకం అంటే ఎన్నో, 10 కూడా చెప్పలే, ఎన్నో. సో అనేక వేదనలు కలుగును,
కానీ నీతిమంతులకి ఆయన కృప ఆవరించడం అంటే కమ్ముకొనడం, పట్టుకొనడం, లాగడం. హల్లెలూయా. ఈరోజు మన మీద దేవుడి కృప ఉన్నది. మనం భయపడవసరం పని లేదు. భయపడాలా? మనం పడవసరం లేదు. మన ముందు ఎటువంటి శత్రువు ఉన్నా. గొలియాతే దావీదే భయపడలేదు. తన ముందు అంత ఎత్తున్న మనిషి, తన బలవంతుడు, అందరూ భయపడుతుంటేనే ఈ వ్యక్తి వెళ్ళిపోయి ఇలా పట్టించుకొని, కళ్ళ పట్టించుకొని, ఒడిలు వేసుకొని అతనే భయపడట్లేదు. సో ఆ విశ్వాసం గొప్పది. హల్లెలూయా. ఈరోజు నేను విశ్వసించండి. ఏం విశ్వసించాలంటే జరిగినా జరగకపోయినా నా దేవుడు గొప్పవాడే. హల్లెలూయా. అటువంటి విశ్వాసం నీలో నాలో ఉంటే గొప్ప కార్యం చేస్తుంటాడు దేవుడు. నువ్వు ఊహించలేవు. అవ్వ నేనా? నా జీవితంలో చేసావు నువ్వు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమంటే నీ విశ్వాసం. ఇక్కడ దావీదు విశ్వసించాడు. ఈ 5 రాళ్ళు ఒక రాయని తగ్గుతుంది. అది చచ్చిపోవడం ఖాయం. ఆడి మాత్రం చచ్చిపోవాలి అంతే. 1 తప్పొచ్చు, 2 తప్పొచ్చు, 3 తప్పొచ్చు, 4 తప్పొచ్చు, 5వ దాంట్లోనే చచ్చిపోతుంది అంతే. హల్లెలూయా. హల్లెలూయా. తన యొక్క అందరూ భయపడుతున్నారు, దావీదు భయపడట్లే. ఎందుకంటే దావీదు తెలుసు దేవుడి యొక్క శక్తి ఏంటో. ఈరోజు నీకు తెలిసింది కూడా నువ్వు భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? దేవుడు అద్భుతాలు చేస్తాడని తెలుసు, స్వస్థతలు చేస్తాడని తెలుసు, కార్యాలు చేస్తాడని తెలుసు, నువ్వు భయపడిపోతున్నావు. మనం ఆ విధంగా ఉండకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఈ యొక్క వాక్యం మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. మన అతిశయం ఎవరి మీదండి? ఆమేన్. హల్లెలూయా. చాలా మంది చాలా చూసి